నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 5వ తారీఖు 2025 బుధవారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం నాటి పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 50 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటలకు. ఈరోజు తిథి అష్టమి రాత్రి 12 గంటల 37 నిమిషముల వరకు, తరువాత తిథి నవమి ప్రవేశము. ఈరోజు నక్షత్రము భరణి నక్షత్రం రాత్రి 8 గంటల 34 నిమిషముల వరకు, తరువాత కృత్తికా నక్షత్ర ప్రవేశము. ఈరోజు కనుక వజ్రం ఉదయం 6 గంటల 54 నిమిషముల నుంచి 8 గంటల 25 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు, రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 40 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 14 నిమిషముల నుంచి 6 గంటల 2 నిమిషముల వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఫిబ్రవరి 5వ తారీఖు 2025 బుధవారం నాటి గ్రహస్థితులు, దిన ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, అన్ని రంగాల్లో ఉన్న వారికి ఏ రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే, మంగళుడు రాహు శని యొక్క ప్రభావము ఈ రాశి వారి మీద ఎలా ఉంటోంది. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి, కానీ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. వ్యాపార విస్తరణకు కానీ మీరు ఏ పని చేసినా ఈరోజు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు అంత అనుకూలమైన సమయం కాదు కాబట్టి మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలకు కానీ లేదా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం కానీ, ఏవైనా ఎంట్రన్స్ ఎగ్జాములు రాయడం కానీ ఇలాంటివేవి ఈరోజు పెట్టుకోకండి. ఆర్థిక పరిస్థితులు చూసినట్టయితే ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చాలా చక్కగా ఉండబోతోంది, కానీ మీ యొక్క పంట దిగుబడిని మార్కెట్లోకి ఈరోజు పంపించకండి. వారం బాగుంది కానీ మీ యొక్క గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఈరోజు మీ యొక్క పంటను మార్కెట్లోకి పంపించకండి. ధర నిర్ణయం కూడా ఈరోజేమీ చెయ్యకండి. ఇంకా తప్పదు చెయ్యాలి అని అనుకుంటే కనుక మీరు జాతక పరిశీలన చేయించుకుని, లేదా అంటే మీ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి మంచి సమయమా కాదా చూసుకుని అప్పుడు తప్పనిసరిగా పంపించండి. అయితే ఆర్థిక స్థితులు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు, వృధా ప్రయాస, ప్రయాణాల్లో ఖర్చులు, అన్ని అనవసరమైన పనులన్నీ ఈరోజు జరిగే అవకాశం ఉంది. గ్రహస్థితి అంత సరిగా అనుకూలంగా లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం విశేషంగా ఉంది. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కొంతమందికి కొన్ని సమస్యలు ఎక్కువగా ఉంటాయి, సమస్యలు వేధిస్తాయి. అది మీ బంధువర్గంలో కావచ్చు, లేదా మిత్రుల ద్వారా రావచ్చు, లేదా మీ కుటుంబంలోనే ఒకరికొకరికి పడకపోవడం వల్ల కొత్త సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు చేద్దామంటే ఈరోజు ప్రయత్నాలు పెట్టుకోకండి. సంతానపరంగా ప్రయత్నాలు కూడా ఈరోజు మానుకోండి. ఏదైనా విదేశాలు వెళ్ళాలనుకున్న కోరికలు ఏమైనా ఉంటే, లేదా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏదైనా చేద్దాము, ఫ్యామిలీ ట్రిప్ చేసుకుందాము అనుకుంటే కనుక కూడా ఈరోజు అంత బాగాలేదు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోండి. తరువాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు అనారోగ్య సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మోకాళ్ళకు సంబంధించినటువంటివి, తర్వాత కీళ్లకు సంబంధించినటువంటి కొంచెం ఎక్కువగా అనారోగ్యం కనిపిస్తోంది. సమస్యలు కూడా తీవ్రతరమయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చిన రంగు ఎరుపు, గులాబీ రంగు. మీరు చేయవలసినది రాహు పూజ, మంగళుడికి పూజ చేయించుకోవడంతో పాటుగా నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి అంటే మంగళుడికి రాహువుకి జపాలు కానీ హోమాలు కానీ చేయించుకోవడము. మాకు అది కుదరదు అని అనుకున్నప్పుడు వారికి ఇష్టమైన దానాలు తప్పనిసరిగా చేసుకున్నట్టయితే కనుక కొంత ఒత్తిడి తగ్గి, తీవ్రత తగ్గి మీకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయండి. ఇవి ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు, బుధుడు, శని ప్రభావము, ఈ 3 గ్రహాలు మీ మీద శుభాశుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ముందుగా విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు కొత్తగా ఏ ప్రయత్నం చేద్దామన్నా, కొత్త కెరియర్ నేర్చుకుందామన్నా, లేదా విదేశాల కోసం అప్లికేషన్స్ పెడదామనుకున్నా, లేదా అంటే ఏదైనా మీరు
కొత్తగా చేద్దాము అని అనుకుంటే కనుక ఈరోజు ఆ ప్రయత్నాలు చేయకండి, అంత అనుకూలంగా లేదు. ఉద్యోగం వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. కొంతమంది ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగం పోయే పరిస్థితి గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కొన్ని వ్యాపారాలు చక్కగా ఉంటాయి, కొన్ని వ్యాపారాలు మూసివేసే పరిస్థితి గోచరిస్తోంది. అవి ఎందుకు ఏమిటి అనేది మీరు చూసుకోండి. తీవ్రమైన నష్టాలు గతంలో మీరు చేసిన తప్పులు అనుకోండి, గతంలో మీ యొక్క నిర్లక్ష్యం అనుకోండి, ఏదైనా కానీ ఆ యొక్క ప్రభావము మీకు ఈరోజు కనబడబోతోంది. ఇక నుంచైనా ఇలాంటి ప్రయత్నాలు అంటే తప్పులు మరీ మరీ చేయకుండా ఎక్కడ మనం తప్పు చేశాము, అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాన్ని మీరు చూసుకొని అప్పుడు ముందుకు వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే అందరికీ లాభాలు వచ్చే అవకాశము. లాభాలు అంటే ఈ వ్యాపారకు సంబంధించిన లాభాలని కాదు, ధనపరంగా మీకు యోగ్యత బాగుంటుంది అన్నదన్నమాట. అంటే మీరు పెట్టుబడులు అంటే కుటుంబంలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కదా, లేదంటే పిల్లల పేరు మీద డబ్బులు దాచడమో, లేదా మీరు ఏదైనా డబ్బులు దాచుకోవడమో, ఏదైనా ఫండ్స్ చేసుకోవటమో, ఇట్లాంటివి ఏవైనా చేయడానికి ఈరోజు మంచి రోజు, ఆ ప్రయత్నం చేసుకోండి. ఇంకొక ప్రయత్నము ఏంటంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ మీరు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక, ఇంకా తప్పదు అనుకుంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకొని అప్పుడు పెట్టుబడులు పెట్టుకోండి. అది ఎక్కడ పెడుతున్నాము, అది నికరమైందా కాదా అనే అంశాన్ని పరిశీలన చేసుకుని ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చక్కని ఆరోగ్యం మీ వంతు అవుతుంది. గతంలో ఏవైనా రుగ్మతలు ఉండడం కానీ ఏవైనా ఇవి కానీ ఉంటే కనుక అవి సమసిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అయినప్పటికీ కొంతమందికి అనారోగ్య సూచన వచ్చే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక ఆహారం పట్ల కానీ ఆరోగ్యం పట్ల కానీ జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు మీకు సమయానికి ధనం కావాల్సి రావచ్చు. అది వెంటనే అంటే మీరు గతంలో అనుకుని ఉండొచ్చు, నాకు ఈరోజు డబ్బు అవసరమైంది, తప్పనిసరిగా కావాలి, ఫీజు కోసమో లేదా శుభకార్యం కోసమో లేదంటే ఇంట్లో గడవడం కోసమో, ఇలా ఏదైతే మీరు అనుకుంటారో గతంలో అనుకుని ఉండి ఈ రోజు కూడా బాధపడుతూ ఉన్నట్టయితే కనుక సమయానికి ఈరోజు తప్పనిసరిగా మీకు డబ్బులు అందుతాయి. అది ఎలా ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనమాట. ఏదో రకంగా మీ చేతికి ఈరోజు డబ్బు అందబోతోంది. మిత్రులు సహాయం చేయొచ్చు, లేదంటే మీ బంధువులు సహాయం చేయొచ్చు. ఏదో రకంగా డబ్బు మీ చేతికి ఈరోజు వస్తుందన్నమాట. ఆరోగ్యపరంగా ఇందాక అనుకున్నట్టు చాలా చక్కగా ఉంది. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన అంటే మీకు పరిహారము శుక్రుడికి పూజ చేయండి. గంగాజలంతో మీరు తప్పనిసరిగా స్నానం చేయండి. ఎందుకు గంగాజలంతో చేయాలి అంటే కనుక ఏదైనా నరదృష్టి ఉండవచ్చు, లేదంటే ప్రయోగ దోషాలు ఉండవచ్చు. అలాంటివి మీకు తెలియని ఏమైనా ఉన్నట్టయితే అవి పోయే పరిస్థితి గోచరిస్తోంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయండి. మీకు కలిసి వచ్చే రంగులు గులాబీ రంగు, పసుపు రంగు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, సూర్యుడు, శుక్రుడు చక్కని గ్రహాలు మీకు అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాయి. విద్యార్థులు కనుక చూసినట్టయితే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలకు వెళ్ళడానికి గతంలో రిజెక్ట్ అయిన వాళ్ళకి ఈరోజు మీరు సెలెక్ట్ అయ్యారు, మీది వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పే శుభవార్తలు వినే అవకాశం ఉంది. తర్వాత మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకున్నా, ఏ కాలేజీలోకి వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నా ఈరోజు అత్యంత మంచి రోజు కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మంచి అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు కానీ, కొత్త ఉద్యోగాలు మారడానికి కానీ, లేదా ఉద్యోగంలోనే ప్రమోషన్స్ పొందడానికి కానీ, ఆకస్మిక ధనలాభాలు, పెట్టుబడుల లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు సరి అయిన సమయము. ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఈరోజు మంచి అనుకూలమైన సమయము. మీ యొక్క గ్రహస్థితి కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి ఈ రోజుని అస్సలు మీరు వృధా చేసుకోకండి. ఏ ప్రయత్నాలైనా అస్సలు వదులుకోకండి. అయితే ఆర్థికంగా చూసినట్టయితే విశేషమైన లాభాలు కలుగుతాయి. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి డబ్బు పరంగా చాలా చక్కగా ఉండబోతోందనమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంతమందికి చిన్న చిన్న అసౌకర్యాలు కలిగే అవకాశము, అంటే మానసిక వ్యధ వల్ల కావచ్చు, లేదా అంటే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గతంలో మీ యొక్క ఆహార అలవాట్ల వల్ల కావచ్చు, లేదా అంటే తీవ్రమైన రుగ్మతలు ఉన్నవారు డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నెగ్లిజెన్స్ వల్ల మరింత తీవ్రమయ్యే అవకాశం కనబడుతోంది. ఈరోజు అట్లాంటి పొరపాట్లు తిరిగి చేయకండి. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల తప్పనిసరిగా ఒక నియంత్రణ, ఒక పర్యవేక్షణ తప్పనిసరిగా పెట్టుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక
స్థానచలనాలు కనబడుతున్నాయి. కొంతమందికి వివాహము తప్పిపోయి మళ్ళా వారే వచ్చి మేము చేసుకుంటాము అనే స్థితి, అంటే శుభ ఫలితాలు వినే అవకాశం కనబడుతోంది. సంతాన ప్రయత్నంగా కానీ, లేదా అంటే కొత్తగా అంటే ఇప్పుడు వివాహం కోసము ప్రయత్నాలు చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈరోజు చాలా చక్కని అవకాశం, మంచి రోజు, ఉపయోగించుకోండి. తరువాత రాజకీయ రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి చాలా చక్కగా ఉండబోతోంది. కీలకమైన పదవులను చేపడతారు. చిత్ర పరిశ్రమలో ఉండేవారికి శుభవార్తలు వింటారు. ఆ సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. దీంతో పాటుగా మీ యొక్క పారితోషికం పెరగడము, కొత్త అవకాశాలు రావడము జరగబోతోంది. మీకు కలిసి వచ్చే రంగు బంగారపు రంగు, ఆకుపచ్చ వర్ణము. మీరు చేయవలసిన పరిహారము శివారాధన చేయండి. ఈరోజు బుధవారం కాబట్టి గణపతికి అత్యంత ప్రీతికరమైన రోజు. తప్పనిసరిగా గణపతి ఆరాధన చేయండి. అది ఇంట్లోనా లేదా దేవాలయంలోనా అనేది మీ యొక్క శక్తిని బట్టి చూసుకోండి. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి కుజుడు చంద్రుడు యొక్క ప్రభావము ఎక్కువగా ఉండబోతోంది. దాని యొక్క ఫలితాలు విద్యార్థుల మీద ఇబ్బందులు కలిగించేటట్టుగా కనబడుతోంది. విద్యార్థులకు మానసిక అశాంతితో పాటు వారు ఏది చేద్దామనుకున్నా నిరాశ, నిస్పృహ, బద్ధకము వచ్చే అవకాశం కనపడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఈరోజు ఏ ప్రయత్నము చేయకండి. ఎందుకంటే చంద్రగ్రహం వల్ల మీకు ఏది అనుకూలంగా లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు ఈరోజు విద్యార్థులు చేయవద్దు. అయితే వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు కూడా అంత అనుకూలమైన పరిస్థితి కనపట్టలేదు. దీంతో పాటు కూడా కుజ ప్రభావం మీ మీద ఎక్కువగా గోచరిస్తోంది. అంటే నష్టాలు రావడము, కొంతమందికి ఉద్యోగాలు పోవడము, కొంతమందికి వ్యాపారాలు మూసివేసే పరిస్థితి, కొన్ని పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తులు ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అంటే ఈ ప్రభావం వల్ల మీకు ఎట్లాంటి అంటే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి డబ్బు పరంగా ఏ ప్రయత్నం చేయకండి. వ్యాపార విస్తరణకు ఏ ప్రయత్నం చేయకండి. కొత్తగా ప్రోడక్ట్స్ ఏదైనా పరిశ్రమల్లో స్థాపించాలన్నా, లేదంటే కొత్తగా ప్రొడక్టివిటీ పెంచుకోవాలన్నా, ఇలాంటి ఏ పని చేద్దామనుకున్నా ఈ రోజుని వాయిదా వేసుకోండి. మీకు అంత అనుకూలమైన పరిస్థితి లేదు. కొంతమంది వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు చంద్రగ్రహ ప్రభావం వల్ల మానసిక అశాంతికి లోనవ్వడము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, అనుకూలం కాని చోట పెట్టుబడులు పెట్టేయడము, అంటే మనసు మీద స్థిరత్వం లేకపోవడం వల్ల మీరు ఏం పని చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనే అంశము మీకే తెలియని పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి మీరు తప్పనిసరిగా చంద్రగ్రహ ప్రీతి కోసము కేజింపావు బియ్యము ఏదైనా గుళ్ళో దానం చేసేసుకోండి. తెల్లని వస్త్రాలు దానం చేసుకోండి. నవగ్రహ ఆలయంలో తప్పనిసరిగా మీరు స్వామివారికి ప్రత్యేకంగా చంద్రుడికి, కుజుడికి సంబంధించిన ప్రదక్షిణలు, పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవాలి. అంటే చంద్రుడు మానసికం మీద, అంటే మనసు మీద ప్రభావం చూపిస్తాడు. మానసిక ఆందోళనలు అందరికీ ఉంటుంది. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి తగ్గట్టు వారికి ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ మానసిక అస్వస్థత, అంటే మానసికంగా బాగోలేకపోవడం అన్నమాట చంద్ర ప్రభావం వల్ల. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు చంద్రుడికి సంబంధించిన పని చేయించుకోండి. ఇంకా కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి కుజ ప్రభావం వల్ల నష్టాలు రావడము, ఆరోగ్యం భంగం అవ్వడము, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు రావడము, ఏదీ సరిగా ఉండకపోవడము, వ్యాపార రీత్యా కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, లేదు అంటే చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి నిరాశ, నిస్పృహలతో ఈరోజు గడిచే అవకాశము కనబడుతోంది. ఈ 2 పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక వివాదాలు తల ఎత్తి తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది. భార్యాభర్తలు విడిపోవడము, బంధుత్వంలో వైరాలు, అంటే వర్గాలుగా విడిపోవడము, బంధువుల మాట పట్టింపులు రావడము, ఇలాగ ప్రతిదీ కొంచెం బావులేని పరిస్థితే గోచరిస్తోంది. ఈరోజు స్తబ్దుగా ఊరుకోండి, ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకండి. తరువాత మీకు చెప్పదగిన పరిహారము సిల్వర్ రంగు, పసుపు రంగు ధరించి, ఇక తప్పదు మేము ఈ పని చేయాల్సిందే, లేదా గతంలో మాట ఇచ్చేసాము, లేదా అంటే ఆల్రెడీ మేము రాసేసుకున్నాము, ఒప్పందాలు అయిపోయినాయి, ఇలాంటివి ఏమైనా మీకు కనుక కమిట్మెంట్స్ ఉంటే ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించి మీ యొక్క నక్షత్రాలను చూపించుకొని అప్పుడు బాగుందా, తారాబలం బాగుందా, చంద్రబలం బాగుందా అనేది చూసుకుని ఆ ప్రయత్నం చేసినట్టయితే ఒకంత సానుకూలం పడే అవకాశం ఉంది. అంతే తప్ప పెద్దగా చెప్పుకునే అవకాశం అయితే ఈరోజు ఏమీ లేదు. ఇంకా మేమేమీ చెయ్యొద్దు, ఊరుకుందాము అని అనుకున్న వాళ్ళు ఊరుకోవడమే ఉత్తమమైన పరిస్థితి. అయితే ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక దుర్గా అమ్మవారిని, అంటే కష్టోద్ధారక దుర్గా స్తోత్రం ఉంటుంది కదా,
అది కనుక తప్పనిసరిగా చదువుకుని ఓం దుమ్ దుర్గాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదవవలసిందే. ఇందులో ఎటువంటి కన్సెక్షను లేదు. అలా చేసినట్టయితేనే కనుక మీకు ఈ చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనపడుతోంది. దానితో పాటుగా ఇందాక నేను చెప్పిన పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. ఈ దాన ధర్మాలు కనుక చేసుకున్నట్టయితే కనుక ఒకంత సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే సూర్యుడు, మంగళుడు యొక్క ప్రభావము ఉండబోతోంది. అది విద్యార్థులకు ఎలా ఉంటుందంటే విజయవంతమైన పనులు చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. విదేశాలు వెళ్ళడానికి అనుకోండి, లేదా ఇక్కడ కాలేజీల్లో సీట్ల కోసం కానీ, లేదా ప్రవేశ పరీక్షల కోసం కానీ, క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం కానీ మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. దీంతో పాటుగా మీరు పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, ప్రొడక్ట్ ఏదైనా కొత్త ప్రొడక్టివిటీ మొదలు పెట్టాలన్నా, లేదా ప్రోడక్ట్స్ని ఉత్పత్తిని పెంచుకోవాలన్నా, ఇలా ఏ పని చేద్దామనుకున్నా ఈరోజు చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆర్థిక పరిస్థితి విశేషమైన లాభాలు కల్పిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా చాలా ఉత్తేజంగా ఉండబోతున్నారు. ఆరోగ్య పరిస్థితి చూస్తే చాలా చక్కగా ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. కుటుంబ పరిస్థితి చూసినట్టయితే మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది, అన్యోన్యత కనబడుతోంది. దీనితో పాటుగా శుభవార్తలు వినడంతో పాటు, శుభకార్యాలకు వెళ్ళడంతో పాటు, వివాహానికి సంబంధించిన కానీ, లేదా అంటే సంతానం కోసం కానీ ఏవైనా ప్రయత్నాలు చేయాలంటే ఈరోజు చక్కని సమయము. అస్సలు వృధా చేసుకోకండి. ఇంకొకటి, మధ్యలో ఏవైనా పెండింగ్ పనులు ఆగిపోయినవి కానీ, గృహ నిర్మాణాలు ఆగిపోవడం కానీ, ఏ పనైనా మీరు వాయిదా వేసుకుంటూ ఇహ జరగదు అని అనుకున్న వాళ్ళకి ఈరోజు కనుక మొదలు పెడితే నిర్విఘ్నంగా సాగిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత మీకు కలిసి వచ్చే రంగు బంగారపు రంగు, ఎరుపు రంగు. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళాలంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయవలసిన పని, పరిహారము సూర్యోదయానికి ముందే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, సూర్య స్తోత్రాలు వినడము, సూర్యుడికి సంబంధించినటువంటివి ఇష్టమైన నైవేద్యాలు పెట్టడము, సూర్య నమస్కారాలు చేసుకోవడము, ఇలా స్వామివారికి ఏది ఇష్టమో అది తప్పనిసరిగా చేసుకోండి. దాన ధర్మాలు చేసుకోండి. దీంతో పాటుగా ఒక్కసారైనా సరే, అంటే ఉదయం కానీ, సాయంత్రం కానీ నవగ్రహ ఆలయ దర్శనంలో సూర్యుడికి ప్రత్యేకంగా 7 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు సూర్య సహస్రనామం చదువుకోండి. అది మాకు వల్ల కాదు, అవకాశం లేదు అనంటే కనుక ఓం సం సూర్యాయ నమః అర్కాయ నమః అనే ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బుధుడు, శుక్రుడు, కుజుడు వారి యొక్క ప్రభావము విద్యార్థుల మీద సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి. మీరు ఏ పని చేపట్టినా అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి కానీ, లేదా అంటే విదేశాలు వెళ్ళి చదువుకోవాలని కానీ, ఇలా మీరు ఏ పని చేపట్టినా సరే ఈరోజు చక్కని ఫలితాలు ఇచ్చే అవకాశం విద్యార్థులకి కనపడుతోంది. తర్వాత ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపార విస్తరణకు కావచ్చు, లేదా ఎక్స్పాన్షన్ కావచ్చు, లేదా బ్రాంచీలు పెట్టుకోవడానికి కావచ్చు, లేదంటే పెట్టుబడులు పెట్టడానికి, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి, ఇలాగా చాలా చక్కని అనువైన సమయము. గ్రహస్థితి కూడా చాలా చక్కగా ఉంది. వారం కూడా బుధవారము, గణపతికి సంబంధించినటువంటి అడ్డంకులు తొలగిపోయే వారం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే విశేషమైన లాభాలు కనబడుతున్నాయి. అది ఉద్యోగస్తులకా లేకపోతే వ్యాపారస్తులకా అని కాదు, అందరికీ ధనపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే కనుక చక్కని ఆరోగ్యము, మెరుగైన ఆరోగ్యము ఈరోజు ఉండబోతోంది. అంటే తీవ్రంగా గత కొన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే మీరు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి చేయాలి. కానీ ఈరోజు ఆకస్మికంగా ఏవైనా అనారోగ్యాలు ఉన్నాయా అంటే అలాంటివేవీ లేవు. ఈరోజు ఆరోగ్యపరంగా చాలా చక్కగా అందరికీ ఉండబోతుంది అనమాట. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులను కూడబెట్టుకోవటము, స్థిరచరాస్తులు పొందడం కూడా ఈరోజు అయ్యే అవకాశం కనబడుతోంది. కోర్టుపరమైన లావాదేవీలు కూడా ఈరోజు మీ పట్ల అనుకూలంగా వచ్చే తీర్పు గోచరిస్తోంది. ఇంకా అన్ని రకాలుగా చాలా చక్కగా కుటుంబంలో బాగుంటుందన్నమాట. గతంలో విడిపోయిన భార్యాభర్తలు కలుసుకోవడం కానీ, ఇలాంటివి బంధుమిత్రులు విడిపోయిన వాళ్ళు తిరిగి కలుసుకోవడము, ఇలాంటి మంచి వాతావరణం ఈరోజు కుటుంబంలో గోచరిస్తోంది. మీకు చెప్పదగిన ఫలితము కలిసి వచ్చే రంగులు
ఆరెంజ్ రంగు, పసుపు రంగు ఈ 2 రంగు వస్త్రాలను మీరు ఏదైనా కీలకమైన పనికి వెళ్ళాలన్నా, ఏదైనా పనిని మొదలు పెట్టాలన్నా, కొత్తగా ఏది చేసుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా ఉదయం పూట తప్పనిసరిగా వినాలి. వినడం కష్టం కాదు కదా, వినాలి తప్పనిసరిగా. దాంతో పాటుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క గ్రహస్థితి శుక్రుడు, బుధుడు, చంద్రుడు ముగ్గురు చాలా మంచి ప్రభావాల్ని చూపిస్తున్నారు. అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు రావడము, మీరు డెవలప్ అవ్వడము, గ్రోత్ చక్కగా ఉండడము, మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వడము, విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విదేశాల్లో వ్యాపారాలు చేయాలన్నా, ఇక్కడ వ్యాపార విస్తరణ కానీ, పారిశ్రామిక విస్తరణ కానీ ఏ పని చేద్దామనుకున్నా ఈరోజు కలిసి వచ్చే రోజు. అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే శుభవార్తలు వినడము, మీ ప్యాకేజీ పెరగడము, ట్రాన్స్ఫర్స్ రావడము, కొత్త ఉద్యోగాల్లో నియామకం అవ్వడము, మీరు కోరుకున్న ఉద్యోగాల్లోకి వేరే కంపెనీల్లో కావచ్చు, ఉన్న దాంట్లోనైనా ప్రమోట్ అయ్యే అవకాశము కనబడుతోంది. నిరుద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశము, కొత్త కొత్త ఆఫర్స్ వచ్చే అవకాశము కనబడుతోంది. తరువాత ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక నష్టాలు వచ్చే అవకాశం, అంటే ప్రయాణ మూలకంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా కొంతమందికి చేతులకి డబ్బులు ఇచ్చి అది రాని పరిస్థితి కావచ్చు. ఏ రకంగా చూసినా కానీ ఈరోజు నష్టాలు కనబడుతున్నాయి. కాబట్టి ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళు చేయొద్దు. ఎందుకంటే ఇచ్చినా రాని పరిస్థితి, పెట్టుబడి పెట్టినా లాభం రాని పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ఈరోజు ఏమీ పెట్టుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. గతంలో తీవ్రంగా ఉన్న వాళ్ళకి కూడా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఈరోజు కూడా దానితో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిందే. లేదు అంటే కనుక మరిన్ని తీవ్ర పరిమాణాలు మీకు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల, మీ యొక్క లైఫ్ స్టైల్ పట్ల కూడా మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ప్రేమాభివృద్ధి కనబడుతుంది. అన్యోన్యమైన వాతావరణంతో పాటు విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే అవకాశము, దూరమైన మిత్రులు కానీ, బంధువులు కానీ దగ్గర అయ్యే అవకాశము, మంచి అన్యోన్యత కలిగి అందరిలోనూ సహృదయం కలిగి ఉండే అవకాశము ఈరోజు కనబడుతోంది. అంటే కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంది అన్నమాట. దీంతో పాటు మీకు కలిసి వచ్చే రంగు బ్లూ కలరు, పసుపు రంగు. మీరు ఏ కీలకమైన పనికి వెళ్ళాలన్నా, లేదంటే ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి చేసుకోండి. రాజకీయ పరంగా కూడా చాలా చక్కగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా చక్కగా ఉంది. కాబట్టి వారైనా, వీరైనా, ఎవరైనా సరే మీరు ఏ పని చేయాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి నిర్ణయాలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము బుధుడి యొక్క ఆరాధన చేసుకోండి. బుధ గాయత్రిని, బుధకు సంబంధించినటువంటి స్తోత్రాలు వినడం కానీ చేస్తూ నవగ్రహ ఆలయంలో బుధుడికి ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితి మంగళుడు, శని, రాహు యొక్క ప్రభావము వీరి మీద కనబడుతోంది. ముందుగా విద్యార్థులను చూసినట్టయితే కనుక మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కనబడుతోంది. ఎటువంటి నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి, ఎటువంటి ప్రయత్నాలు విద్యార్థులు ఈరోజు తీసుకోకండి. ఈరోజు సామాన్యంగానే గడిపే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది చాలా గడ్డు కాలం చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగాను, కొన్ని రోజులుగాను మీరు కొన్ని విషయాల్లో బాధలు పడుతూ ఉంటే కనుక అవి కొనసాగింపుగా ఈరోజు కూడా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. కాబట్టి మీరు ఎటువంటి పనులు కొత్తగా ఏవి చేయకండి. ఉద్యోగాలు నిర్ణయాలు తీసుకోవాలన్నా, వేరే ఉద్యోగాలు మారాలన్నా ఏమీ ఈరోజు నిర్ణయం తీసుకోకండి. ఈవెన్ వ్యాపారస్తులు కూడా, పారిశ్రామికవేత్తలు కూడా ఈరోజు పెట్టుబడులకు కానీ, విస్తరణ కోసం కానీ ఏమీ చేయకండి. గతంలో ఏవైనా నష్టాలు కానీ, లేదన్నా బాధాకరమైన అనుభవాలు ఉంటే కనుక వాటిని సమాలోచన చేసుకోండి. అరే ఎందువల్ల నష్టాలు వచ్చినాయి, మనం ఏం తప్పు చేశాము అనే అంశాన్ని ఈరోజు ఒకసారి ఆలోచనకి తెచ్చుకోండి తప్ప ఆ ప్రయత్నాలేమీ ఈరోజు పెట్టుకోకండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే ఖర్చులు పెరుగుతాయి, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాల వల్ల ధనం ఖర్చు అయ్యే అవకాశము, ఊరుకునే ధనం వేస్ట్ అయ్యే అవకాశము, అనవసరమైన వస్తువులు
కొనుక్కునే అవకాశము, తద్వారా ధన నష్టము, ఇలా ఏదో ఒకటి నష్టపోయే పరిస్థితి ఈరోజు గోచరిస్తుంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ధనానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ, ఏదైనా చెయ్యటం కానీ ఇలాంటివి మీరు ఈరోజు చెయ్యకండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఆరోగ్య పరిస్థితి అసలు ఈ రాశిలో ఉండే ఎవరికీ బాగలేదు. స్త్రీలకు కానీ, పురుషులకు కానీ, పిల్లలకు కానీ ఎవ్వరికీ ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు ఆరోగ్యం బాగోలేదు. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. గతంలో అనారోగ్య సూచనలు ఉన్నవాళ్ళు, తీవ్రమైన అంటే రుగ్మతలతో బాధపడేవారు, ఇలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, చూపించుకోవడము అలాంటి పనులు చేసినట్టయితే కనుక ప్రాణ ప్రమాదాలు ఇవి లేని పరిస్థితి ఉంది. లేదు నెగ్లిజేట్ చేస్తాను, నెక్స్ట్ తర్వాత చూసుకుంటాను, నెక్స్ట్ వీక్ చూస్తాను అలా అనుకునేటట్టయితే కనుక ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, పసుపు రంగు. మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అంటే కనుక ఈ 2 రంగు వస్త్రాలను కనుక ధరించి వెళ్ళినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనీశ్వరుడి పూజ చేసుకుని నవగ్రహ ఆలయం దర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆ ప్రయత్నం ఈరోజు చేసుకోండి. లేదు ఏవైనా విఘ్నాలు కలుగుతున్నాయి, మేము ఏ పని చేసినా అంటే ఆటంకాలు కలుగుతున్నాయి, ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి 21 కుడుములు కానీ లేదా 21కి సంబంధించినటువంటి అరటిపళ్ళు కానీ, మీకు ఏదైతే ఆ పండు ఇవ్వాలి అని అనుకుంటున్నారో ఆ పళ్ళు 21 స్వామివారికి అర్పించి మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క విఘ్నాన్ని స్వామివారికి తెలియపరిచినట్టయితే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే బృహస్పతి రాహు యొక్క ప్రభావాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి ఏంటంటే మిశ్రమ ఫలితాలే తప్ప ప్రత్యేకమైన ఫలితాలు ఇందులో ఎవరికీ కనపట్టలేదు. విద్యార్థులకు సామాన్యంగానే ఉంది, ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఉంది, వ్యాపారస్తులకు మాత్రము అంటే వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలకు మాత్రము మిశ్రమ ఫలితాలు, కొంతమందికి లాభాలు వచ్చేటట్టు, మరి కొంతమందికి నష్టాలు వచ్చేటట్టు, కొన్ని వ్యాపారాలకి మూసివేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది. అవి ఎందుకు ఏమిటి అనేది ఒకసారి పునరాలోచన చేసుకోండి. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది అందరికీ కూడా. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక మీరు తప్పనిసరిగా ఏదైనా రుగ్మతతో కానీ, తీవ్రమైన వ్యాధితో కానీ బాధపడుతూ ఉన్నట్టయితే ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. లేదు అంటే కనుక తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనపడుతోంది. కొంతమందికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ప్రమాదాలు జరగవచ్చు, లేదా శస్త్రచికిత్సకు డాక్టర్ గారు సిఫార్సు చేసే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి, సత్వరమే నిర్ణయాలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే అంటే కుటుంబ పరంగా చెప్పినట్టయితే కనుక కొంతమంది కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితి కనబడుతోంది. భార్యాభర్తల మధ్య ఒకంత మనస్పర్ధలు కలగడంతో పాటు విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రులు దూరమయ్యే అవకాశము, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఇలా ఒకంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, బ్లూ కలరు. కాబట్టి మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అని అనుకుంటే, ఈ పని తప్పదు, ఈ పని చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు వెళ్ళినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయవలసిన పూజ ఏంటంటే నవగ్రహ ఆలయ దర్శనం చేసుకుని అక్కడ బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు, పూజలు కానీ, ప్రదక్షిణాలు కానీ, లేదంటే హోమాలు కానీ, దానాలు కానీ చేసినట్టయితే కనుక బృహస్పతికి సంబంధించినటువంటి గ్రహదోషాలు తప్పించుకునే అవకాశం కనబడుతోంది. స్వామివారి యొక్క సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి శనేశ్వరుడు, బుధుడు, రాహు యొక్క ప్రభావము వీరికి ఎలా ఉండబోతోంది? ముందుగా విద్యార్థులు చూసినట్టయితే వీరికి ఇది కష్టకాలము. కాబట్టి మీరు ఏ పని ఈరోజు చెయ్యకండి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా ఎలా ఉండబోతోంది అంటే వీరి యొక్క ప్రభావం వల్ల, రాహు యొక్క ప్రభావం వల్ల ఏ పని కలిసి వచ్చేటట్టుగా లేదు. కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. రోజు ఎలా ఉంటుందో ఈ రోజును కూడా అట్లానే మీరు గడిపేస్తే కనుక నష్టాలు పోయే పరిస్థితి కనపట్టలేదు. వ్యాపారాలు విస్తరణకు కానీ, లేదా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఇలా మీరు ఏది చెయ్యదలుచుకున్నారో కొత్తగా
అది మాత్రం ఈరోజు చెయ్యకండి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే నష్టపోయే పరిస్థితి. అన్ని రకాలుగా తెలిసిన వాళ్ళకి ఇచ్చి నష్టపోవడము, తెలియని వాళ్ళకి ఇచ్చి నష్టపోవడము, లేదా అంటే ఏదైనా ఉద్యోగస్తులు దొడ్డిదారి నుంచి మేము ప్రయత్నాలు చేసుకుంటాము, మీడియేటర్స్ నుంచి ప్రయత్నాలు చేసుకుంటాము అని డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు ఎగవేసే పరిస్థితి, లేదా వాళ్ళు పారిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. డబ్బుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశిలో ఉండేవారు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఏ డబ్బుకు సంబంధించిన పనులేవి ఈరోజు పెట్టుకోకండి, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆహారపు అలవాట్లు కానీ, లేదా అంటే ఆరోగ్యం సంబంధించినటువంటి గతంలో ఏదైనా బాధలు పడుతుంటే కనుక తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆహారపు అలవాట్లు కాదు, లేదా వ్యవహారంలో మీరు ఏదైనా నిద్ర ఇష్టానుసారంగా పోవడం కానీ, లేదా అంటే అతిగా ఏదైనా తినేయడం కానీ, ఇట్లాంటివి ఏవైనా గతంలో చేసి ఉంటే దాని యొక్క పరిణామాలు ఈరోజు మీరు అనుభవించే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే కనుక శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. దీనితో పాటుగా మీకు ఆకస్మికంగా మనసుకు నచ్చే వార్తలు వినడం కూడా జరుగుతుంది. కుటుంబపరంగా చాలా అన్యోన్యంగా కనబడుతోంది. దాని గురించి పెద్దగా మీరు ప్రయత్నాలు ఏమీ చేయక్కర్లేకుండానే, ఏ ప్రయత్నాలు చేయకుండానే కొన్ని పనులు మీకు సానుకూలంగా అయిపోయే పరిస్థితి ఈరోజు కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు బ్లాక్, బ్లూ అంటే నలుపు, నీలం రంగు, 2 రంగులు మీకు కలిసి వస్తాయి. ఈ 2 రంగులకు సంబంధించినటువంటి వస్త్రాలను మీరు ధరించి ఏదైనా తప్పదు, కీలకమైన నిర్ణయం తీసుకోవాలి, లేదా ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే కనుక ఈ రంగు వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే విపరీత పరిణామాలు కాకుండా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయవలసిన పని శనేశ్వరుడికి, గురుడికి ప్రీతికరమైన పనులు చేయడము, పూజలు చేయడము, హోమాలు చేయించుకోవడము. మాకు అవన్నీ కాదు, మేము చెయ్యలేని పరిస్థితి అని అనుకున్న వాళ్ళు కనీసము నల్లని వస్త్రాలు కానీ, నల్లని నువ్వులు కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక తత్సమానమైన సానుకూల ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే శని, గురుడు, బుధుడు యొక్క ప్రభావము వీరి మీద ముందుగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటే వీరికి నూతన అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి, విజయాన్ని సాధిస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు రావడము, ప్రమోషన్స్ రావడము, వ్యాపారంలో లాభాలు రావడము, గతంలో పెట్టుబడులు పెట్టినవి సానుకూలం అవ్వడము, ఇలాగ అన్ని మంచి ఫలితాలే వీళ్ళకి గోచరిస్తున్నాయి. వ్యవసాయదారులకు కూడా చక్కని ఫలితాలు వస్తాయి. మీ పంటకు సరిపడా మీరు ఎంతైతే పంటను పండించారో ఆ పంటకు సరి అయిన ధర రావడము, తద్వారా మీకు లాభాలు రావడము, రుణాలు తీర్చేసుకోవడము. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఈసారి తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి. అలాగే ఐటీ రంగం కానీ, చిత్ర పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ, లేదా రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశము ఈరోజు కనబడుతోంది. ఆర్థిక స్థితి చూసినట్టయితే కనుక ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం చూసినట్టయితే కనుక కొంచెం అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. దానితో పాటుగా ఎముకలకు సంబంధించి, చర్మానికి సంబంధించి, నేత్రాలకు అంటే కళ్ళకు సంబంధించినటువంటి కొన్ని రుగ్మతలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు వైలెట్ రంగు, పసుపు రంగు. మీరు చేయవలసిన పూజ గురు ధ్యానం చేసి, గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకొని, దానితో పాటుగా నవగ్రహ ఆలయంలో కనుక శనేశ్వరుడికి సంబంధించినటువంటి ఏవైనా దానాలు కానీ, ధర్మాలు కానీ చేసుకోవడము, లేదా పూజలు చేసుకోవడం కనుక చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బృహస్పతి, చంద్రుడు వీరి యొక్క ప్రభావము విద్యార్థుల మీద చాలా విశేషంగా ఉంటుంది. చక్కగా మంచి వార్తలు వింటారు. ఎక్కడికి వెళ్ళినా మీ జయము,
కెరియర్ బాగుంటుంది. తరువాత విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశము, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. అన్ని రకాలుగా మీకు చాలా చక్కని ఫలితాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అన్నిటా విజయాలు రావడము, ఆకస్మిక ధనప్రాప్తి, పెట్టుబడుల్లో లాభాలు రావడము, వ్యాపార విస్తరణ చేసుకోవడానికి చాలా మంచి సమయము. దీనితో పాటుగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలంటే కూడా ఈరోజు చక్కని సమయం కాబట్టి మీరు అస్సలు వృధా చేసుకోకండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే మంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏ పని చేసినా మీకు సక్సెస్ అయ్యే అవకాశము, దాని ద్వారా ధనం కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ధనపరంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా తీసేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. గతంలో ఏవైనా వేధించే అనారోగ్య సమస్యలు ఉంటే కూడా అవి తీరిపోయే పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. అయినప్పటికీ కొంతమంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం పట్ల కూడా తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వార్తలు వింటారు, శుభవార్తలు వింటారు. గతంలో ఏవైనా ఆగిపోయిన పనులు ఉంటే కనుక చేసుకునే ప్రయత్నం చేయండి. ముందుకు నిర్విఘ్నంగా కొనసాగిపోతుంది. వివాహం కోసం కానీ లేదా సంతానం కోసం కానీ ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఈరోజు సక్సెస్ అయ్యే పరిస్థితి, మీ గ్రహస్థితి కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు సిల్వరు, లైట్ బ్లూ. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలి అని అనుకుంటే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అన్ని రకాలుగా ఈ మీనరాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీరు చేయదగిన పరిహారము, చంద్రుడికి సాయంత్రం పూట పాలను నైవేద్యం పెట్టండి. ఉదయం పూట ఏం చేస్తారంటే నవగ్రహ ఆలయంలో చంద్రుడికి ప్రత్యేకంగా పూజ చేసి కేజింపావు బియ్యాన్ని అక్కడ ఎవరికైనా పేదలకు కావచ్చు లేదా గుళ్ళో పంతులు గారికైనా దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశము. ఈరోజు చాలా చక్కని రోజు కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి. తరువాత దీంతో పాటుగా గురువుకు సంబంధించిన ఆలయాలు, షిరిడి సాయిబాబా వారి ఆలయం కావచ్చు, ఏదైనా దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు, ఏదైనా మీకు దగ్గరలో ఏ గురు సంబంధిత ఆలయాలు ఉన్నా దర్శనం చేసుకోండి. లేదు అంటే కనుక మాకు కుదరట్లేదు అనుకుంటే కనుక ఇంట్లోనే దత్తాత్రేయ స్వామి వారి నామాన్ని 108 సార్లు తప్పనిసరిగా చెప్పుకోండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా చెప్పుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే.